హలో అండి. ఇప్పుడు మనం సరికొత్త పద్ధతిలో కాకరకాయ కూర ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ కాకరకాయల్ని శుభ్రంగా కడిగి పైనున్న పీల్‌ని తీసేసి 2 ఇంచెస్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని గింజలు కూడా తీసేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. గిన్నెలోకి తీసుకొని ఒక స్పూను కల్లుప్పు, అర స్పూను పసుపు వేసి శుభ్రంగా అరగంట సేపు నానబెట్టాలండి. శుభ్రంగా కలిపి నానబెట్టాలి. నానబెట్టుకున్నప్పుడు దీని లోపల నుంచి చేదు ఏదైతే వస్తదో దాన్ని ఒక్కొక్కటిగా నీట్‌గా ఇట్లా పిండి ఆ చేదంతా పారబోసేసుకోవాలండి. నీట్‌గా పారబోసేసుకొని ఇంకా మనం కడాయి పెట్టుకొని పొయ్యి మీద దాంట్లో ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఈ గింజలు తీసేసుకున్నవి ఏవైతే ఉన్నాయో కాకరకాయ ముక్కల్ని, ఆ ముక్కల్ని లో ఫ్లేమ్ మీదే మనం ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. ఇక్కడ ముక్కల్ని ఇట్లా మూతలు పెట్టేసి మనం మగ్గిపోతాయి అన్నమాట. చక్కగా ఫ్రై అవుతాయి. ఆ ఫ్రై అయినవి తీసి మనం పక్కన ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. తీసేసుకొని దీనికి కావాల్సిన మసాలా కారం ఏదైతే ఉందో ఇప్పుడు మనం దానికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాము. ఒక పావు కిలో ఉల్లిపాయలు తీసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని మిక్సీ గ్రైండర్ చేయటానికని మిక్సీ జార్‌లో వేసేసుకోండి. ఒక స్పూను ఉప్పు, అర స్పూను జీలకర్ర, 2 స్పూన్లు కారం తీసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. పేస్ట్ చేసేసుకొని 15 మినిట్స్ పాటు ఏవైతే మనం ఫ్రై చేసామో లో ఫ్లేమ్ మీద ఆ ఫ్రై చేసిన వాటిని ఈ మసాలా కారాన్ని చక్కగా స్టఫింగ్ చేసేసుకోండి లోపల. స్టఫింగ్ చేసుకొని నీట్‌గా ఫ్రై చేయండి. పచ్చి వాసన పోయే వరకు నీట్‌గా లోపల ఉన్న ఆయిల్ కూడా చక్కగా రావాలండి. ఆయిల్ విడివిడిగా వచ్చేసేయాలి. అంత చక్కగా ఫ్రై అవ్వాలి. హై ఫ్లేమ్ పెట్టొద్దు, మాడిపోతాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. రకరకాల పద్ధతుల్లో కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. ఒకసారి ట్రై చేయండి. ఏదైతే కారం మసాలా మిగిలిందో ఆ మిగిలిన మసాలా కూడా పైన వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోండి. సన్న మంట మీద ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. లోపలేమో పచ్చిగా ఉంటుంది. కరివేపాకు వేసి చూడండి, ఆయిల్ అలా వదిలి వచ్చేసింది చక్కగా బయటికి. ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. కూర రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేయకపోతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.